అందరికీ నమస్కారం అండి. ఈ ప్రకృతి మనకు ఎన్నో ఔషధాలను ఇచ్చింది. మన ఇంట్లో అందం కోసం, పరిమళం కోసం పెంచే ఎన్నో మొక్కల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయండి. మరి అలాంటి పదార్థాలతో మీకున్న ముఖ్యమైన సమస్య అదేనండి, జుట్టు పెరగకపోవటం. మీకు మంచి పరిష్కారం ఒకటి చెప్తాను. మరి జాగ్రత్తగా ఫాలో అయిపోయి మీ జుట్టును బాగా పెంచుకోండి. అదేమిటో చూడాలి అంటే ఈ బామ్మ చిట్కా చూడాల్సిందే. ముందుగా కావలసిన పదార్థాలు: కొబ్బరి నూనె, ఆముదం, మెంతుల పొడి, టీ ఆకులు, గుంటగలగరాకు పొడి, ఉసిరికాయల పొడి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుందామండి. గిన్నె కొంచెం వేడెక్కిన తర్వాత 100 గ్రాములు కొబ్బరి నూనె వేసుకోవాలండి. అలాగే 50 గ్రాముల ఆముదం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని కొంచెం వేడెక్కనివ్వాలండి. ఆయిల్ వేడెక్కింది కదండి, దీనిలో 1 స్పూన్ మెంతుల పొడి వేసుకుందాం. అలాగే 1 స్పూను టీ ఆకులు వేసుకుందాం. అలాగే 1 స్పూన్ గుంటగలగరాకు పొడి వేసుకుందాం. అలాగే 1 స్పూన్ ఉసిరికాయ పొడి వేసుకుందాం. అన్నీ వేసాం కదండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు మరిగించాలండి. చూసారా, 10 నిమిషాలు అయిపోయింది. ఆయిల్ కలర్ కూడా మారిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నె తీసి కింద పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ ఆరనిద్దామండి. చూసారు కదా, ఆయిల్ కూడా ఆరిపోయింది. ఇప్పుడు ఒక బౌన్ తీసుకొని, బౌన్ మీద ఒక క్లాత్ తీసుకొని దీన్ని వడకట్టుకుందామండి. ఇదేనండి మన హెయిర్ బాగా పెరగటానికి మంచి ఆయిల్. దీన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం రాసుకోవాలండి. దీన్ని మీ మాడుకి కొంచెం రాసి మర్దన చేయాలండి. తర్వాత జుట్టు కుదుళ్ళ నుంచి చివళ్ళ వరకు రాసి స్మూత్గా అలా మర్దన చేయండి. ఇలా క్రమం తప్పకుండా రాస్తూ ఉన్నారంటే నల్లగా నిగనిగలాడే జుట్టు మీ సొంతం అవుతుందండి. అలాగే రాలిపోయిన జుట్టు ప్లేస్లో కూడా జుట్టు అలాగే పెరుగుతుందండి. ఈ ఆయిల్ వాడారంటే మీకున్న జుట్టు కంటే 2 పెరుగుతుందండి. మీరు చేయాల్సిన పనులల్లా ఏమీ లేదండి. ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా ఈ ఆయిల్ని మీ జుట్టుకు అప్లై చేసుకోవటమే. ఇలా రాశారంటే మీ జుట్టు సమస్యలన్నీ పోయి మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి.